60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు స్పీకర్ అండ్ ట్రైనర్ అయిన ఉషా వేమూరి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే మ్యామ్, ఇప్పుడు మనకు ఫర్దర్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వస్తుంది. అయితే చాలా ఆ టైమ్స్లో మనకి బ్యూటీ ప్యాజెంట్స్ అలా చాలా జరుగుతూ ఉంటాయి. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఇందులో బ్యూటీ వర్సెస్ బ్రెయిన్ అనేది వస్తుంది. అంటే లైక్ గర్ల్స్ ఎక్కడ వెళ్ళినా, లైక్ ఈ కాంపిటీషన్స్ అనే కాదు, ఇన్ జనరల్ చూసినా కానీ బ్యూటీ విత్ బ్రెయిన్ ఉండాలనే అంటారు ఎవరైనా. సో వర్సెస్లో ఇదొకటే పని చేయదు, ఇదొకటే కూడా పని చేయదు యాక్చువల్లీ. అండ్ ఈ విషయంలో చూసుకుంటే చాలాసార్లు అంటూ ఉంటాం కూడా మనం, డోంట్ ఎవర్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అని. సో ఇంటర్నల్ కంటెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ అవుటర్ ఎక్స్పీరియన్స్ అని కూడా అంటూ ఉంటాం. సో దీనిపైన మీరు ఏం చెప్తారు? అసలు వాళ్ళు ఇంటర్నేషనల్ ప్రెజెంట్స్ అని మీరు అన్నప్పుడు అందులో బ్రెయిన్ ఇంపార్టెంట్ అనుకునే కదా వాళ్ళకి 1 year పాటు వాళ్ళు ఏమేమి ఏ కంట్రీలో ఏమేమి అంబాసిడర్స్గా వీళ్ళు ఏ సర్వీస్ చేస్తారు. అంటే ఇప్పుడు పోలియో ఇరాడికేషన్కి, లేకపోతే పావర్టీ ఎలివేషన్కి, ఇట్లాంటి వీటికి దేనికి పనిచేస్తారనేది కూడా వాళ్ళకి పార్ట్ ఆఫ్ ద బ్యూటీ పజెంట్ ఒక అసైన్మెంట్ ఉంటుంది. అందుకని బ్రెయిన్స్ కూడా ఇంపార్టెంట్ వాళ్ళకంటే ఎంత కంపాషన్ ఉంది, ఎంత సర్వీస్ మైండెడ్ ఉన్నారు, ఇవన్నీ కూడా ఒక కంప్లీట్ పర్సనాలిటీని డిసైడ్ చేస్తాయి. వాట్ ఆర్ ద ఇంటర్నల్ క్యారెక్టర్. కరెక్ట్. అంటే ఇప్పుడు మనసులో లేనిది స్పాంటేనియస్ గా అడిగినప్పుడు మనసులో లేనిది వాళ్ళు అప్పుడు చెప్పలేరు. ఇప్పుడు బ్యూటీ అంటే వాళ్ళు గ్రూమింగ్ తో డెంటల్ దీనికి ఒక గ్రూమర్, తర్వాత హెయిర్ కి, స్కిన్ కి, బాడీకి, అన్ని రకాలకి ఒక్కొక్కళ్ళకి ఒక్కటి ఉంటారు. వాళ్ళకి 1 year 2 years వాళ్ళతో ఉండి ట్రావెల్ చేసి వాళ్ళని వాళ్ళు మౌల్డ్ చేసుకుని ఆ స్టేజ్ కి తెచ్చుకుంటారు. చిజిల్డ్ ఫిగర్, కంప్లీట్ పర్ఫెక్ట్ బాడీ అన్ని సరే. ఎక్స్టీరియర్ అంతా నువ్వు మార్చుకున్నావు, బట్ ఇంటర్నల్ దీని సంగతి ఏంటి, నీ నేచర్ ఏంటి, నీ క్యారెక్టర్ ఏంటి, నీ థింకింగ్ ఎలా ఉంది, థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, కంపాషన్, హ్యుమానిటీ ఇవన్నీ ఉన్నాయా అని ఎలా తెలుసుకుంటారు? ఆ క్వశ్చన్స్ వేసిన దాంట్లో. అందుకే మనకు అనిపిస్తుంది టాప్ 3 టాప్ 5 లాస్ట్ దీనికి వచ్చినప్పుడు చూసినా కూడా మనం బ్యూటీ చూసి వీళ్ళు ఫస్ట్ వస్తారు అనుకున్న వాళ్ళు చాలాసార్లు రారు, సెకండ్ థర్డ్ ఉంటారు. ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఈ రౌండ్ లో కొట్టుకొస్తారు. చిన్నప్పుడు నేను అదే అనుకునేదాన్ని, ఓకే బ్యూటీ చాలా అందంగా ఉంది కాబట్టి ఫస్ట్ తినకే వస్తుందని గెస్ అనుకుంటాం. కానీ వాళ్ళు జడ్జ్ చేసేటప్పుడు ప్యానెల్ ఆఫ్ 5 or 10 జడ్జెస్ వాళ్ళు వేసిన క్వశ్చన్స్ చూసుకున్నప్పుడు ఈ సబ్స్టెన్స్ అంటే బ్రెయిన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన క్వశ్చన్ ఎక్స్టెంపోర్ వేసినప్పుడు దానికి స్పాంటేనియస్ గా తను ఇచ్చిన రిప్లై విల్ డిసైడ్ హూ ఇస్ ద విన్నర్. అంటే బ్రెయిన్ కి సంబంధించింది అక్కడ జరుగుతోంది ఫిల్టర్. సో ఇది వింటున్నప్పుడు నాకు ఒక అద్భుతమైన ఇది, నాకు ఎప్పుడు ఇలాంటివి చూసినా కూడా పెన్సిల్ స్టోరీ కానీ బెలూన్ స్టోరీ కానీ గుర్తొస్తుంది. ఆ బెలూన్ స్టోరీ చాలా చోట్ల ట్రైనింగ్ లో కూడా వాడుతూ ఉంటాం మేము, రకరకాల పర్స్పెక్టివ్స్ కి వాడతాం. స్టోరీ ఒకటే, ఇక్కడ చూసినప్పుడు కూడా మనకు అదే ఆ బెలూన్ స్టోరీని కనుక దీనికి రిలేట్ చేసుకోగలిగితే, ఒకసారి ఏం జరిగిందిట, ఒక బీచ్ దగ్గరికి ఫ్యామిలీ ఆఫ్ 4 వెళ్తున్నారు. మన హీరో మను అనుకుందాం, బాబు ఒక 5-6 year old. ఆ మను వాళ్ళ పేరెంట్స్ ని వాళ్ళ సిస్టర్ తో పాటు బీచ్ కి వెళ్ళాడు. వెళ్తున్నప్పుడు సన్సెట్ టైం అవుతోంది. దూరం నుంచి చూస్తుంటే ఒక అతను బెలూన్లు అమ్ముకునే అతను అక్కడ సైకిల్ మీద కనిపించాడు. వెంటనే డాడ్ వీల్ గోదేర్ అన్నాడు. సరే అని చెప్పేసి ఎందుకంటే వెళ్ళి చూస్తూ ఉంటే అక్కడ బీచ్ దగ్గర ఉన్న అందరు పిల్లలు కూడా దేవర్ డెస్పరేట్, చేతులు విదిలించుకుని పరిగెడుతున్నారు బెలూన్ సెల్లర్ దగ్గరికి అనమాట కొనుక్కోవడానికి. సో వెళ్తున్నప్పుడు సరే తిను కూడా గబగబా వెళ్తున్నాడు. ఇంత లోపల అక్కడి నుంచి దృశ్యం ఏం కనిపిస్తోందంటే, ఒక బ్లూ బెలూన్ లోకి గాలి వదిలాడు, పైకి పంపించాడు దారం కట్టి, అది పైకి వెళ్ళింది. ఇంకొక అబ్బాయి ఎవరో ఒక గ్రీన్ బెలూన్ అడిగితే ఆ గ్రీన్ బెలూన్ లోకి దారం వదిలాడు, తర్వాత దానికి తాడు కట్టాడు, ఇచ్చాడు. ఇంకొక అతను ఎవరో వచ్చి నాకు విడిగానే బెలూన్ కావాలన్నాడు. మల్టీ కలర్ బెలూన్ ఇంకొక అతను అడిగాడు, వైట్ బెలూన్ ఒక అతను అడిగాడు, ట్రై కలర్ ఒక అతను అడిగాడు. అలా రకరకాల బెలూన్స్ ఎవరేం అడిగితే అదంతా ఊది దారం కట్టి ఇస్తున్నాడు. ఈ అబ్బాయి గబగబా వెళ్ళాడు. అంటే సారీ, ఐఎమ్ ఆల్రెడీ డన్ విత్ టుడేస్ బిజినెస్, ఐ హావ్ ఎగ్జాస్టెడ్ మై స్టాక్, ఐఎమ్ సారీ, కెన్ యూ కమ్ టుమారో, నా దగ్గర ఇంకా బెలూన్స్ అయిపోయింది అంటాడు బెలూన్ సెల్లర్. అంటే నో అంకుల్, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ, ఐ హ్యావ్ నాట్ కమ్ టు బై ద బెలూన్, బట్ ఐ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ ఆల్ త్రూ. బెలూన్స్ నువ్వు వైట్ బెలూన్ పంపించావు, గ్రీన్ బెలూన్ పంపించావు, బ్లూ బెలూన్ పంపించావు, స్ట్రైప్స్ ఉన్న మల్టీ కలర్ బెలూన్ పంపించావు. అన్ని బెలూన్లు పైకి వెళ్ళింది. ఒకవేళ బ్లాక్ బెలూన్ అయితే అది కూడా పైకి వెళ్తుందా అని అడిగాడు. బ్లాక్ నువ్వు పంపలేదు పైకి, ఓకే, బ్లాక్ కలర్ బెలూన్ కూడా వెళ్తే అలాగే వెళ్తుందా వీటిలాగే పైకి అని.
నవ్వుతాడు అతను. నవ్వి ఇట్స్ నాట్ ద ఎక్స్టీరియర్ విచ్ మ్యాటర్స్, ఇట్స్ ఆల్వేస్ ద ఇంటీరియర్ విచ్ మ్యాటర్స్ అంటాడు. వాడికి అర్థం కాదు. సరే వచ్చేప్పుడు డాడ్ ఇంత లోపల వాళ్ళ నాన్న కూడా వస్తాడు, వచ్చి పట్టుకుని అంటాడు, డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ డిడ్ యూ సే? ఓకే అంటే వాట్ ఈస్ ఇట్ డాడ్ అంటే, డిడ్ యూ ఎవర్ ట్రై టు జస్ట్ థింక్ అబౌట్ ఎ బెలూన్, వాట్ ఈస్ ఇట్ ఇన్సైడ్ ఎ బెలూన్? ఇట్స్ ద హీలియం గ్యాస్ విచ్ ఇస్ బీయింగ్ blown into the balloon, pumped into it, right? So whatever may be the exterior color, the balloon is flying because of the helium inside అని చెప్తాడు. నాట్ బికాస్ ఆఫ్ ద కలర్. వాట్ ఎవర్ కలర్ ఇట్ ఈస్, ఇట్ హ్యాస్ టు గో అప్ కదా. సో ఇప్పుడు ఇలా అన్నప్పుడు దీని స్టోరీని మేము ఇంతవరకే చెప్పేసి, ఎందుకంటే రకరకాల కాంటెక్స్ట్లో సేమ్ స్టోరీ వాడతాం. ఇప్పుడు దీని నుంచి మనం గనక దీన్ని ఒక లెర్నింగ్ లాగా అండర్స్టాండ్ చేసుకోవాలి అని అంటే, టార్గెట్ ఆడియన్స్ ఎవరు? పిల్లల, యంగ్స్టర్సా, కార్పొరేట్సా, కార్పొరేట్ ఎంప్లాయీసా, పెద్దవాళ్ళ, ఎవరు అనే దీన్ని బట్టి మనకి డీబ్రీఫ్ ఉంటుందన్నమాట. అంటే దీని నుంచి ఏం నేర్చుకుంటున్నాం అని. ఇప్పుడు అలా అన్నప్పుడు సపోజ్ మనం ఇలాగే చిన్నపిల్లలది అనుకుందాం, ఒక 15 ఏళ్ల లోపు పిల్లలు ఉన్న వాళ్ళకి బెలూన్ గురించి ఫాదర్ చెప్తున్నట్టే చెప్తున్నారు అనుకుందాం. అనుకుంటే మనం ఎలాంటివి చెప్తాం? ఇందులోంచి ఏం అర్థమైంది అంటే, ముందు హీలియం అందులో ఉంది అనే విషయం నాన్న చెప్పాడు, ఆ గ్యాస్ వల్ల ఎగురుతోంది అని. రెండోది ఏం చెప్పాడు, జాగ్రత్తగా ఏదైతే నువ్వు అందులోకి గాలి పంపించి దారం కట్టి వదిలేసావో లేకపోతే ఇచ్చావో, అందులో ఆ గాలి ఎంత నింపితే నీకు అది బర్స్ట్ అవ్వకుండా ఉంటుంది. అది కూడా ఇంపార్టెంట్ కదా. తక్కువ ఊదామనుకో ఆ కిందంతా ఇలా కూడా ఎగరదు, కిందంతా ఇలా ముడుచుకుపోయి సరిగ్గా ఉండదు. సో కరెక్ట్ గాలి వదలాలి, కరెక్ట్ గా దాన్ని ఇలాగా ఊడిపోకుండా ఉండేటట్టు ముడి వేసి దానికి దారం కట్టాలి. ఆ దారాన్ని నువ్వు పట్టుకుని ఉండాలి, లేకపోతే ఇటువంటి వెళ్ళిపోతుంది. ఇవన్నీ చూసినప్పుడు మనకేమనిపిస్తుంది, మనకి ఎప్పుడు మన కంట్రోల్ మన చేతిలోనే ఉంచుకోకూడదు, ఉండదు కూడా. ఎక్కడైనా చూడండి, నోబడీ ఈజ్ ఫ్రీ కదా. బెలూన్ని చూసినప్పుడు, పెన్సిల్ని చూసినప్పుడు మనకేం గుర్తొస్తుంది ఇలాంటివి అని అంటే, ఎవరో ఒకళ్ళు మన ఎప్పుడు పట్టుకుని ఉండాలి కదా. అంటే ఇప్పుడు ఈ దారం ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళు ఆ పట్టుకోవడం వల్ల అది ఎటంటే అటు వెళ్ళిపోకుండా స్థిరంగా యూ హ్యావ్ టు అలౌ యువర్ సెల్ఫ్ టు బి హెల్డ్ ఇన్ సమ్ వన్స్ హ్యాండ్. ఇట్ మే బి ఏ రోల్ మోడల్, ఇట్ మే బి యువర్ పేరెంట్, ఇట్ మే బి ఏ టీచర్, ఎవరైనా అవ్వచ్చు. అంటే దేనికి వాళ్ళు మినిట్ బై మినిట్ నీ గురించి ఏం వాళ్ళు చెప్పక్కర్లా, కానీ వాళ్ళు బాబు నువ్వు ఇలా వెళ్తున్నావు, దీనికి ఒక పరిమితి ఉంది, ఇది దాటి నువ్వు వెళ్ళకూడదు, ఇక్కడ వెళ్తే బోర్ల పడతావు, మరీ పైకి వెళ్తే అది పేలుతుంది, లేకపోతే మొత్తం దీన్ని గాలి ఇంకా ఎక్కువ చేస్తే కింద పడిపోతుంది. అలాంటివి అన్నీ తెలిసిన ఒక ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళ చేతిలో నీ గైడెన్స్, నీ మొత్తం కంట్రోల్ కనుక పెట్టినప్పుడు నీ జీవితం సాఫీగా నడుస్తుంది. ఎందుకంటే పడుతూ ఉన్నా మళ్ళీ లేవంగానే నీ చేయి పట్టుకుని ముందుకు నడిపించడానికి వాళ్ళు ఉన్నారు అనే భరోసా నీకు ఉంటుంది, వాళ్ళకు కూడా ఆ ధైర్యం ఉంటుంది. ఎగ్జాక్ట్ కదా. అదొకటి మనకి లెర్నింగ్ అనమాట. అంటే ఎప్పుడు ఒకళ్ళ చేతిలో పట్టుకోవాలి. అంటే వాళ్ళే గనక వాళ్ళు పట్టుకున్నారనే ధైర్యంతో మనకి ఏమవుతుంది, కొన్నిసార్లు మైక్రో మేనేజ్ చేయకపోయినా మన లెసన్స్, మన ఎఫర్ట్ మనం పెడుతూ ఉన్నా సంబడీ ఈస్ దేర్ టు వాచ్ అండ్ గైడ్ మీ అనే ఒక ధైర్యం, అది దట్ విల్ ఇన్స్పైర్ యూ, మోటివేట్ యూ, నీ బెస్ట్ నువ్వు ఇవ్వడానికి అనమాట. ఇట్లా గనక మనం చూసుకుంటూ పోతే ఎన్నైనా చెప్పుకోవచ్చు దాని నుంచి. రెండోది, భగవంతుడిని నమ్ముకునే వాళ్ళు, ధర్మ పాపభీతి అది ఉన్న వాళ్ళు అయితే గనక ఎవరు కూడా ఫ్రీ కాదు. అందరినీ సృష్టించిన సృష్టికర్త ఒక ఆయన ఉన్నారు, ఆయన చేతిలో మనందరం కూడా పావులమే. మనం ఏం చేయాలనుకున్నా కూడా కొన్నాళ్లే, మనం కొంతవరకే చేయగలం, కొన్నాళ్ళే, పరిమితులు ఉన్నాయి. నేచర్ మనకంటే పవర్ఫుల్, గాడ్ మనకంటే పవర్ఫుల్. కాబట్టి ఇంత పెద్ద యూనివర్స్లో మనం ఎంత, మన ఎగ్జిస్టెన్స్ ఎంత అని చూసుకుంటే, అలా ఇంటర్నలైజ్ చేసుకున్నప్పుడు అహంకారంకి అసలు చోటు ఉండదు. ఎగ్జాక్ట్లీ కదా. ఇప్పుడు యూనివర్స్ లో మన గ్లోబ్ ఎంత, ఆ గ్లోబ్ లో మన భూమి ఎంత, ఆ భూమిలో ఎన్ని ఖండాలు, ఆ ఎన్ని ఖండాల్లో ఎన్ని దేశాలు, ఎన్ని దేశాల్లో ఎన్ని రాష్ట్రాలు, ఆ ఎన్ని రాష్ట్రాల్లో మళ్ళీ ఎన్ని జిల్లాలు, ఎన్ని జిల్లాల్లో మళ్ళీ ఎన్ని కాలనీలు, ఎన్ని కాలనీల్లో మన ఇల్లు ఎంత, ఒక 70 ఇళ్లలో మనదొక ఇల్లు, మన ఇంట్లో మనం ఒక 6 రూముల ఇంట్లో మనం ఉన్న ఒక రూము, అందులో మనం ఆక్యుపై చేస్తున్న స్పేస్ ఎంత అని ప్రతిసారి మనకి ఏదైనా ఉన్నప్పుడు లో ఫీల్ అవుతున్నా, హై ఫీల్ అవుతున్నా, అరోగెన్స్ వచ్చినా కూడా, ఎందుకంటే ఏం చెప్తారంటే యువర్ యాటిట్యూడ్ విల్ డిసైడ్ యువర్ ఆల్టిట్యూడ్ అంటారు.
మీరు ఎక్కడికి వెళ్తారు అనే దీని మీద మీ గ్రోత్ అంతా కూడా మీ యాటిట్యూడ్ మీద డిపెండ్ అవుతుంది. యాటిట్యూడ్లో మీకు అరోగెన్స్ ఉండకుండా ఉండాలి అని అనుకుంటే గనక ఇలా ఆలోచించుకుంటే ఎక్కడ తగ్గాలో, ఎక్కడ వంగాలో, ఎక్కడ అసెట్ చేసుకోవాలో తెలుసుకోవాలి. సో ఇంత యూనివర్స్లో నా ఎగ్జిస్టెన్స్ ఏంటి, ఆఫ్టర్ ఆల్ ట్రివియల్, ఎంత చిన్నది, నేను ఎందుకు గర్వపడుతున్నాను, నన్ను మించిన వాళ్ళు ఇంతమంది ఉంటారు కదా అని గనక అనుకోగలిగితే దెర్ ఈస్ ఆల్వేస్ రూమ్ ఫర్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. ఇంప్రూవ్ అవుతుంది డే బై డే బెటర్ అండ్ బెటర్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అహంకారం నా అంత వాళ్ళు లేరు అని బావిలో కప్పలాగా అనుకుంటున్న రోజులు గ్రోత్ ఉండదు. అంతే. అండ్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటారు, వాట్ వి ఇండల్జ్ అనేది, మనం మైండ్లో ఏం ఇండల్జ్ చేస్తాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్తారు. అలా మనం ఎన్నైనా దీని నుంచి డీబ్రీఫ్ పాయింట్స్ తీసుకోవచ్చు. పిల్లలకి అనుకున్నాం కాబట్టి ఇవాళ మెయిన్గా పేరెంటింగ్ దీని కింద ఇంతవరకు మనం చెప్పుకుంటే వాళ్ళకి సరిపోతుంది అనేది నా ఉద్దేశం. ఓకే మ్యామ్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్.